తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్ గా వాదిస్తున్నారు, లాయర్ని పెట్టారు. విషయం పక్కన పెడితే ఇంతకుముందు మీరు అన్నారు నేనే కనుక మేమే తప్పుడు కేసు పెట్టాను, బట్ పలానా టైంలో పలానా ఛానల్లో నేను ఇట్లా లైవ్లో ఉన్నాను, మీరు చూడొచ్చు సాక్ష్యాధారం అని. అంటే మీరు అక్కడ ఒక మీడియాని సాక్షిగా వాడుకుంటున్నారు. కొంతమంది ఆడియోస్ని వాడుతూ ఉంటారు, కొంతమంది వీడియోస్ని వాడుతూ ఉంటారు. ఇవన్నీ కోర్టులో చెల్లుతాయా? ఎందుకంటే మార్ఫింగ్ అనేది బాగా వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో, రైట్? ఇప్పుడు వీడియోస్ అనుకోండి మార్ఫింగ్ చేశారు అంటున్నారు, ఆడియో అనుకోండి అది నాది కాదు అంటున్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మాట్లాడిపించారు అంటారు. దీనికి సంబంధించి మరి ఏం చెప్తుంది? See, one thing depends upon the circumstances. ఏవైతే సర్కమ్స్టెన్సెస్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఇప్పుడు ఆడియో కానీ వీడియో కానీ లేకపోతే ఫోటో ఎవిడెన్సెసే కానీ నిజంగా దాంట్లో ఒక రిలయబిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేరం జరిగింది, నేను ఈ స్టూడియో ఉన్నా, ఇది ఒక ప్రైవేట్ స్టూడియో, రైట్? దీన్ని పరిగణలోకి తీసుకుంటానంటే పార్షియల్గా తీసుకోవచ్చు. కానీ ఒక నేరం జరిగిన సమయంలో నేను ఒక రైల్వే స్టేషన్లో ఉన్నా, అది పబ్లిక్ ప్లేస్. రైల్వే స్టేషన్లో నేను ఉన్నప్పుడు నేను అక్కడ కెమెరాస్లో కనబడుతుంటాను. రైల్వే స్టేషన్స్లో కెమెరాస్ యొక్క టైమింగ్ ఉంటుంది ప్రాపర్గా. ఒక మర్డర్ జరిగిందమ్మా, మర్డర్ జరిగిన సమయంలో నేను దాంట్లో నేరస్తుని అని చెప్పేసి నా మీద కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టినారు. ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు నేను ఆ మర్డర్ జరిగిన టైంలో నేను ఏదన్నా పబ్లిక్ ప్లేస్లో ఒక ఎయిర్పోర్ట్లో కానీ లేదంటే కనుక రైల్వే స్టేషన్లో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో ఎవిడెన్స్ అయితే పరిగణలోకి తీసుకోవాల్సిందే కదా. మీరు ఇదివరకు అడిగినట్టుగా వీడియోసు, ఆడియోసు లేదంటే కనుక ఫొటోసు కన్సిడర్ చేయరు ఫర్ ద సేక్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. అట్లా లేదు. బట్ కోర్టుకు రిలయబుల్ అనిపిస్తే ఆ ఎవిడెన్స్ను కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్కి తీసుకొని వాళ్ళు జరిగిన సర్కమ్స్టెన్స్ను వెరిఫై చేసుకొని, ఈ టైంలో ఉదయ్ గారు ఆ టైంలో ఆ కోర్టులో ఉన్నారు, అంటే ఆ రైల్వే స్టేషన్లో ఉన్నారు, ఆ టైంలో నేను నా ఎవిడెన్స్ కింద కోర్టుకు సబ్మిట్ చేస్తా. నేను పలానా టైంలో 5:30కి నేను ట్రైన్లో ట్రావెల్ చేసేయడానికి అని చెప్పి స్టేషన్కి వెళ్ళాను. ఆ 5:30కి ఏదైతే మర్డర్ జరిగింది అందులో నేను భాగస్వామిని అని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్ కట్టినారు. ఇది తప్పుడు కేసు, నన్ను తప్పుగా ఇన్వాల్వ్ చేసినారు, నేను అక్కడ ఉన్నానని చెప్పి ఎల్బీ కింద నేను ఖచ్చితంగా ఆ ఒక్క కోర్టుకు నేను ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో ఎవిడెన్స్ని కోర్టు పరిగణలోకి తీసుకొని నన్ను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయొచ్చు. అంటే కొన్ని కేసులకు మాత్రమే వీటిని కన్సిడర్ చేస్తారు, కొన్ని కేసులకి ఇవి కన్సిడర్ చేయరు, అలాంటివి కూడా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను అది తప్పించుకోవడానికి అని చెప్పేసి నేను ఏదైనా క్రియేట్ చేసినాను అనుకోండి, అది రాంగ్ఫుల్గా నేను క్రియేట్ చేసేసి రాంగ్ ఎవిడెన్స్, రాంగ్ షూరిటీస్ని పెడతాను, అంటే సాక్షులని. ఇక్కడ ఇదంతా కూడా నా ప్రెమిసెసే, మీరు నా మనిషే, నేను మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటా. రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ వస్తున్నాను కదమ్మా, నాకు ఈ సాయం చేయండి, నేను ఆ కోర్టులో సబ్మిట్ చేసుకుంటే ఎవిడెన్స్ అంటే సరే అని చెప్పేసి మీరు ఒక రాంగ్ షూట్ తీస్తారు, షూట్ చేసేసి దానికి ఒక రైట్ టైం ఫ్రేమ్ చేస్తారు. అప్పుడు ఎవిడెన్స్ డిఫెన్స్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే, లేదంటే ప్రాసిక్యూషన్ సైడ్ ఒక నేను అక్యూజ్డ్ అయితే ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే, సరే ఉదయ్ ఆ రోజు టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినాడు, మర్డర్ జరిగింది ఏంటి, ఈరోజు డేట్ ఎంత, 22nd, ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. నేను నిజంగానే రైల్వే స్టేషన్ ఉంటే 22nd రైల్వే స్టేషన్ పబ్లిక్లో రికార్డ్ అవుతుంది. నేను ఇక్కడికి వచ్చేసి ఒక రికార్డ్ చేసుకున్నా, ఈరోజు డేట్ అంటాను, మీరు ఈ డేట్ నాడు అంటారు, ఈరోజు రికార్డ్ అయింది అంటారు, కానీ ఈరోజు 23rd ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ప్రాసిక్యూషన్ ఏం చేస్తారంటే, నా మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, నేను ఈ 22nd నాడు ఎక్కడున్నది వాళ్ళు అవసరమైతే ట్రాయ్ నుంచి టెలికాం రెగ్యులేటర్ అథారిటీ నుంచి కానీ నేను వాడుతున్న ఎయిర్టెల్ యొక్క టవర్ లొకేషన్ కానీ తీసుకొచ్చి కోర్టుకు సబ్మిట్ చేసినారు అనుకోండి, అప్పుడు ప్రూవ్ అయిద్దాం. అప్పుడు దిస్ వీడియో ఎవిడెన్స్ ఏదైతే రికార్డ్ చేసినా ఇది ఫాల్స్ అవుతుంది, అవునా కదా. సో దాన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కొరాబరేట్ కావాలి, అంటే మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయినప్పుడే ఆ వీడియోని కోర్టు పరిగణలో తీసుకుంటుంది, కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, అండర్స్టాండ్, రైట్? ఓకే, రైట్, అర్థమైంది. అదొక సినిమా మనము చూసుంటాము, వెంకటేష్ ఏదో వచ్చింది, ధ్రువ రామ్ చరణ్ ఎవరిదో సంబడి, దృశ్యం సినిమా. అన్ని జరుగుతాయి, అన్ని జరిగిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆ సీక్వెన్స్లో నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పి నెక్స్ట్ డే చేసుకుని పోతాడు, కానీ అందులో తప్పించుకుంటాడు. అంటే ఆ సినిమాలో తను క్రియేట్ చేసింది ఏదైతుందో డిఫెన్స్కు కానీ ప్రాసిక్యూషన్ సైడ్ కానీ వాళ్ళు ఆర్గ్యూ చేయడానికి బేస్ దొరకలే. కానీ ఇక్కడ ఇటువంటి సిచ్యుయేషన్స్లో వీడియో ఎవిడెన్స్ పనిచేస్తుందంటే అక్కడికి వచ్చేసరికి రైల్వేది పనిచేస్తుంది, కానీ ఇక్కడ వీడియో ఎవిడెన్స్ పనిచేయట్లేదు. ఎందుకంటే ఇది నేను క్రియేట్ చేసుకున్నాను, మిమ్మల్ని బతిలాడుకొని నేను తప్పించుకోవడానికి అనుకుంటున్నాను, కానీ
నా ఫోన్ లొకేషన్ కావచ్చు, నేను ట్రావెల్ చేసిన కారు యొక్క నంబరు, ఆ ఏరియాలో సీసీ కెమెరా రికార్డ్ అయింది కానీ, ఇవన్నీ విషయానికి వస్తే మరి పనిచేస్తుందా? రైట్.